కొబ్బరి చట్నీ, చిటికారెలు, పాయసం. టేస్ట్ ఎలా ఉంటుంది? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఇంట్లో టిఫిను చిట్టిగారెలు, కొబ్బరి చట్నీ అయితే చేశానండి. మా వారు ఈరోజు గారెలు చేస్తున్నాం కదా, పాయసం కూడా చేయాలని అడిగారండి. అందుకని ఆయన కోసం నేను ఇప్పుడు పాయసం అయితే చేయబోతున్నానండి. వడలు చేసేసాను. పాయసం ఎలా చేస్తానో నేను చూపిస్తాను. ముందుగా బాండ్లు పెట్టుకున్నానండి. 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. మేము ఇంట్లోనే తయారు చేసుకున్నామండి. నెయ్యి ఆవు నెయ్యి అండి. చూడండి, డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, ద్రాక్ష, ఏలక్కాయలు 3 వేయించుకున్నానండి. వీటిలోనే సేమియా వేసి వేస్తున్నానండి. ఒక 1/2 కిలో సేమియా తీసుకున్నానండి నేను. ఈ విధంగా సేమియాని జీడిపప్పులోనే వేసేసానండి. ఏం కాదు, అవి కూడా ఇంకా కొంచెం వేగుతాయని సేమియా కూడా దీంట్లోనే వేసేసాను. మా వారు ఏదంటే చేసి పెట్టడం వల్ల నాకు చాలా సంతోషం ఉంటుందండి. ఆయన ఎప్పుడు ఎక్కువగా అడగరు, ఎప్పుడు నాకు ఇష్టం వచ్చిందని చేస్తుంటాను అన్నమాట. ఇంట్లో ఆయన ఏదన్నా అడిగినప్పుడు మాత్రం కంపల్సరీగా చేస్తానండి. ఎంత బాగాలేకపోయినా కూడా వేసి ఆయన అడిగారని చేస్తానండి. చూడండి, వేగిపోయిందండి. సేమియా అయితే దించేసుకుంటున్నాను. నేను ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. దబర్లో నీళ్ళు అయితే పోసి పెట్టుకుంటున్నానండి, నాకు ఎంత కావాలంత. ముందే సగ్గు బియ్యాన్ని నానబెట్టుకొని ఉంచుకున్నానండి. మంచినీళ్ళు పోసి పెట్టుకున్నాను, అందుకే షిఫ్ట్ చేస్తున్నాను. చూడండి, సగ్గు బియ్యం అయితే ఉడకబట్టిందండి. సేమియా అయితే వేస్తున్నాను. సేమియా ఉడికే లోపల కొంచెం ఏదన్నా ఉడకాల్సింది ఉంటే ఉడికిపోతుందండి. చూడండి, కొంచెం ఉడికిపోయిందండి. ఇంకా షుగర్ వేసేస్తాను. 1/2 కేజీ సేమియా కాబట్టి 1/2 కేజీ చక్కెర వేస్తున్నానండి. ఇంకా స్వీట్ కావాలనుకున్న వాళ్ళు ఇంకా సగం గ్లాస్ వేసుకోవచ్చు చక్కెర. మాకైతే చాలు, అందుకే 2 గ్లాసులు వేసానండి. ఇప్పుడు మా వారు బయటికి వెళ్ళి ఉన్నారండి. ఆయన వచ్చే లోపల ఈ పాయసాన్ని చేసేసేయాలి. చేసేసి సగం సర్ప్రైజ్గా చూపిద్దాం అనుకుంటున్నాను. అడిగారు కానీ ఇప్పుడే చేస్తున్నానైతే చెప్పలేదండి. మామూలుగా వడలు అని చెప్పాను, కానీ టిఫిన్ ఏం చేస్తున్నామంటే వడలు చేస్తానండి అని చెప్పాను. పాయసం చేస్తున్న సంగతి ఆయనకి తెలీదు. ఆయన వచ్చేలాగా రెడీగా చేసేసేద్దామని పొద్దున్నే పెట్టేశాను. ఇప్పటికే టైం అయిందండి, 10 అయిపోయింది టైము. ఇంకా రాలేదు ఆయన. ఎక్కడ వచ్చేస్తారని టెన్షన్గా ఉంది. వచ్చేసే లోపల రెడీ చేసేసేయాలండి. చక్కెర వేసాను కదా, చక్కెర కరుగుతుందండి. ఒక 5 నిమిషాల్లో దించేసుకుంటాను. పాలు అయితే ముందుగానే కాచి పెట్టుకున్నానండి. పాలు దించేసిన తర్వాత పాలు పోసేసుకుంటాను. ఉడికిపోయిందండి పాయసము, దించేసుకుంటున్నాను. ఇంకా ఉంచితే మరీ చిక్కబడిపోతుంది అన్నమాట. పాయసం అనేది కొంచెం పలసంగా ఉంటేనే ఇష్టం. చూడండి, అయిపోయింది. ఇప్పుడైతే పచ్చి కొబ్బరి అయితే వేస్తానండి. కొబ్బరి వేస్తున్నానండి, పచ్చి కొబ్బరి. పాలు కూడా పోసేస్తున్నానండి, చిక్కటి పాలు. మా వారు కూడా వచ్చేసారండి సడన్గా. కరెక్ట్గా అయిపోయింది, కింద పెట్టాను, మా వారు వచ్చారు. ఇదిగోండి, ఆయనకైతే పెట్టించేస్తున్నాను. ఫస్ట్ చిట్టిగారెలు, కొబ్బరి చట్నీ, చిట్టిగారెలు, పాయసం. దాన్ని దీని టేస్ట్ ఎలా ఉంది చెప్పు.
అయిపోయిందండి అని చెప్పి తిన్న తర్వాత. ఓకేనండి, చూసారు కదా పాయసం, వడలు, పచ్చడి బాగుందంటండి. సడన్గా రాగానే కరెక్ట్గా అయిపోయింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు అయితే ఆయనకి నచ్చింది పెట్టేశానండి. ఆయనకి ఎక్కువగా వడలు, పాయసం అంటే చాలా ఇష్టం. నాకు కూడా ఇష్టమేనండి. చిన్నప్పుడు మా అమ్మ చేత అడిగించుకొని ఊరికే అమ్మ వడలు, పాయసం చేయమ్మా తింటానని చేయించుకునేదాన్ని అనమాట. అలాగా ఈరోజు నాకు అది కూడా గుర్తొచ్చిందండి. ఫ్రెండ్స్, ఇంతవరకు నా వీడియోని చూసి నాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటానండి. అందరికీ నమస్కారం.